Hello everyone, welcome to my YouTube channel. Today we are discussing BTech first year second semester mathematics. అందులో మనకు ఫస్ట్ లెసన్ ఏంటంటే ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇందులో మనకు కొన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇస్తారు. అవి ఎట్లుంటాయంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఎక్స్ ప్లస్ డివై అనే టర్మ్స్ ఉంటాయి. అందులో అంటే ఏమన్నా కానివ్వండి, ఇంటూలోనన్నా ఇట్లనన్నా అనే టర్మ్స్ ఈక్వల్ టు జీరో ఇది ఈక్వేషన్. అందులో డిఎక్స్ డివై అనే టర్మ్స్ ఉండి ఈక్వల్ టు జీరో ఉంటే అది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఈక్వేషన్ అంటే ఏంది, లాస్ట్కి ఈక్వల్ టు జీరో ఉండాలి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే అందులో డిఎక్స్ డివై అనే టర్మ్స్ ఉంటే అది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. అనే టర్మ్స్ ఉంటాయి. దీన్ని ఇంటిగ్రేషన్ చేసి జనరల్ సొల్యూషన్ అనుకోవాలి. ఇంటిగ్రేషన్ చేస్తే మనకు నార్మల్గా ఫస్ట్ స్టార్టింగ్లో ఏమైతే ఉంటుందో దాని ఈక్వేషన్ దేని నుంచి తీసుకొచ్చిన ఎక్స్ స్క్వేర్ ఉంది, దాన్ని డిఫరెన్షియల్ చేస్తే y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఉంది. దీనికి విత్ రెస్పెక్ట్ చేస్తే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x అవుతుంది. అప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు, డివై ఈజ్ ఈక్వల్ టు 2x ఇంటూ డిఎక్స్ అని రాసుకోవచ్చు. ఇట్లా మనకు ఇన్ టర్మ్స్ ఆఫ్ దీన్ని డైరెక్ట్ రాస్తే 2x dx మైనస్ డివై ఈజ్ ఈక్వల్ టు 0 ఇట్లుంటుంది. దీని ఇంటిగ్రేషన్ తీసుకోకపోతే మన లాస్ట్కి ఇదే వస్తుంది. ఇలా రావడానికి మనం ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనకి ఇచ్చిన మెథడ్ ఫస్ట్ మెథడ్ ఏముంటుందంటే అది ఇచ్చిన దాన్ని ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు 0 తోటి కంపేర్ చేయాలి. ఎప్పుడైనా డిఎక్స్ ముందర ఉన్నది ఎం అవుతుంది అండ్ డివై ముందర ఉన్నది ఎన్ అవుతుంది. కంపేర్ చేసినాక మనకేం వస్తుందంటే ఎం టర్మ్స్ వస్తాయి మనకు అండ్ ఎన్ టర్మ్స్ అనేది 2 టర్మ్స్ వస్తాయి కదా. ఇప్పుడు దీన్ని పార్షియల్గా డెరివేట్ చేయాలి. డో ఎం బై ఇట ఎక్స్ తోటి ఉంది కదా, ఇక్కడ వైతో చేయాలి. పార్షియల్గా వైతో డెరివేట్ చేసి ఇక్కడ ఒక సమ్ వాల్యూ వస్తుంది. దీనికి ఏం చేయాలి, ఎక్స్ తోటి చేయాలి. ఇక్కడ వై ఉంది కదా, ఇక్కడ ఎక్స్ తోటి చేయాలి. గుర్తుపెట్టుకోండి సింపుల్గా. అప్పుడు మనకి ఇక్కడ వాల్యూ వస్తుంది. ఈ రెండు ఈక్వల్ అయినాయి అనుకో, ఏదంటే డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అయితే ద ఫంక్షన్ ఏదైతే మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చిండో ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఇది మెథడ్ ఏంటంటే ఫస్ట్ కంపారిజన్ చేసుకొని ఎమ్ తోటి విత్ రెస్పెక్ట్ వై తోటి చేయాలి. ఎన్ డివై ముందర ఉన్నది ఎన్ అవుతుంది, దాన్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్ తోటి చేస్తే ఆ రెండు ఈక్వల్ అయితే అది ఎగ్జాక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్ అయినాకనే ఫర్దర్గా వెళ్ళాలి, లేకపోతే అక్కడికి ఆపేసి నెక్స్ట్ మెథడ్ అది వేరే మెథడ్ ఉంటుంది. ఒకవేళ ఈక్వాలిటీ అయిందనుకో అప్పుడు మనకు నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎండిఎక్స్. దానికి ఫార్ములా ఏంది, సేమ్ దీనికి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎండిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎన్డివై, దానికి ఇంటిగ్రేషన్ ఈజ్ ఈక్వల్ టు సి ఉంటుంది. అలా 0 ఉన్నతోనే సి వచ్చేసి అంతే. ఇక్కడ ఎన్ని ప్లేస్లు ఏంటంటే టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలండి. ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అది ఎట్లా తీసుకోవాలంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్గా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2y² ఇంటూ డివై ఉందండి. 2y అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాదు, 2y² x² ఇంటూ డివై ఉందంటే ఇట్లున్నప్పుడు టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ని వదిలేసి ఓన్లీ 2y² తీసుకోవాలి. ఇక 2y² డివై అనేది రాయాలి, అంటే ఎక్స్ టర్మ్ నెగ్లెక్ట్ చేయాలి. అదే టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ తీసుకొని ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చేది మనకు రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్. ఇది జనరల్ సొల్యూషన్ మనకి ఏదైతే స్టార్టింగ్ ఉంటుందో అది వస్తుంది. ఈ ప్రాసెస్ ఒకవేళ ఇది నాట్ ఈక్వల్ టు ఈ రెండు ఈక్వల్ టు కాలేవంటే ఫర్దర్గా ఇంకో మెథడ్ ఉంటుంది. అది ఫస్ట్ ఏం చేయాలంటే ఇది ఈక్వల్ కాబట్టి అది హోమోజీనియసా కాదా అని చెక్ చేయాలి. ఏంది మనకి ఇచ్చిన ఏదైతే ఉంటుందో డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇప్పుడు x² y అనేది ప్లస్ ఇంటూ డిఎక్స్ ఉంది ప్లస్ y² x ఇంటూ డివై అనేది ఉంది ఒక ఈక్వేషన్ ఉన్నప్పుడు ఇది m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, x² y అవుతుంది అండ్ n ఈజ్ ఈక్వల్ టు y² x అవుతుంది. ఈ ఫంక్షన్స్ అనేది హోమోజీనియస్ అనేది ఎట్లా తెలుస్తుంది, పవర్స్ అనేది 3 అవుతుంది, 2 కాదు 2 + 1 3 అవుతుంది. ఇక్కడ ఒకటి 2 + 1 3 అవుతుంది, రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి ఇది హోమోజీనియస్. ఒకవేళ మన కేఎక్స్ కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇక్కడ కేఎక్స్ పెడితే అప్పుడు ఒక టర్మ్ అనేది ఆర్బిటరీ కాన్స్టెంట్ బయటకు వచ్చి మిగిలిన ఏమున్నాయి అవే ఉంటాయి, ఇది ఒకటి బయటకు వస్తుంది. ఇక్కడ కూడా అదే బయటకు వచ్చి మిగిలిన ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉందనుకో అది హోమోజీనియస్ ఫంక్షన్ అవుతుంది. ఇట్లా హోమోజీనియస్ ఫంక్షన్ అయ్యేటప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయాలి.
ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 1 బై ఎమ్నేమో ఎక్స్ తోటి మల్టిప్లై చేయాలి ప్లస్ ఎన్నేమో వై తోటి మల్టిప్లై చేయాలి. ఇట్లా చేసి వచ్చిన వాల్యూని ఇంటూ దేనికి ఇంటూ చేయాలి, మనకి ఏదైతే ఈ పదాంక ఏముంది ఇది ఉందా స్టార్టింగ్లో మనకి ఏదైతే ఈక్వేషన్ ఉంటుందో ఆ ఈక్వేషన్కి మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకు అది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఏంటంటే m1 dx ప్లస్ n1 dy ఈజ్ ఈక్వల్ టు 0 లెక్క కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయినప్పుడు దీనికి మళ్ళీ మనకి ఏం చేయాలంటే ఇట్లా m1 ఇక్కడ ఉంది, ఇక్కడ m1 ఇక్కడ n1 అవుతుంది. చేస్తే ఆ రెండు అప్పుడు ఎగ్జాక్ట్ అవుతాయి. ఎగ్జాక్ట్ అయినప్పుడు మళ్ళీ సేమ్ ఇదే ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 ఉంది, ఇంటిగ్రేషన్ అప్లై చేసి టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి. అది తీసుకోవచ్చు, టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి. చేస్తే మనకు ఫర్దర్గా అది వస్తుంది. అలా చేయాలి. మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.